అన్నడు అక్కలకి అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు, మంచిగా అనుకుంటున్నా. అయితే ఇలా ముచ్చట ఏంటంటే జాన్ వచ్చింది. జాను కాట ఇలా పూరీలును కోడిగుడ్ల కూర అన్నమాట. ఇక ఇది అట్టే నన్ను పని మీద పని చేపితే సేమ్ తిన్నది అయిపోయింది. దాని కడుపు అట్లా కూడా నిండలేదట. అక్క ఫుల్ స్టమక్ పెయిన్. ఇక్కడికి వచ్చి ఎన్నడికి సంవత్సరానికి ఒకసారి వచ్చినట్టు వస్తుంది. వచ్చి ఇక దానికి ఇష్టం ఉన్నది ఏది కావాలన్నా నా చేతితోటి, నా చేతి అంత చింగల చేతు తిని నా చేతితోటి తినిపోతుంది. అంటే మా అమ్మ ఎప్పుడు అంటుంది కాబట్టి మా అమ్మ తింటది, బయట ఫుడ్ తినది. బయట ఓలాండినా మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తింటది. అందుకే ఇలా అక్క కొంచెం నా పూరీలును కోడిగుడ్లు అండి నేను తిని తుర్తి కొద్ది ఇంటికి పోతా అని చెప్పింది. అందుకే ఇవాళ వీడియోనైతే అదే జానుకు అయితే పూరి చేస్తున్నా. ఇగో మమతక్కల ఇంటికైతే వచ్చిన. ఇగో నా కోసం పిండి తీసుకొచ్చింది, ఎగ్స్ ఉడకబెట్టింది. 5 అయ్యో ఇక్కడ మేకప్లు ఎత్తుంది మమతక్క. ఏ ఛానల్ పెట్టుడేమో కానీ పట్టించుకుంటలేదు మొత్తానికి. మా అవ్వబాబు ఛానల్కి వస్తలేదు. కావాల్సిన పదార్థాలు పిండి, మమతక్కల ఇంట్లో నీళ్ళు, నల్ల నీళ్ళు, బాయి నీళ్ళు. నల్లేనా మమతక్క? ఫిల్టర్ తాగాయి బొక్కలు అరుగుతాయనా? ఫిల్టర్ తాగదు అసలు. ఫిల్టర్ తాగితే ఎందుకు ఇబ్బంది అయితే మొక్కలు నొప్పులు ఎత్తున్నాయి. అందుకే ఫిల్టర్ తాగకూరి. అమ్మోళ్ళ ఇంటికాడ ఎప్పుడు ఫిల్టర్ ఉంటాయి కానీ నాకు అన్ని న్యాచురల్. నేను అన్ని తాగుతా, అన్ని న్యాచురల్. నీ స్టైల్ నీ ఇన్స్టాగ్రామ్ పేరు చెప్పు. మమతక్క 7 అని ఉంటుంది చూడు. మమతక్క 7 ఇన్స్టా ఫాలో కాదు, కామెంట్ చేయర్రి. సపోర్ట్ చేస్తారు నాకు. మస్తు మంది సపోర్ట్ చేస్తారు. ఇట్లా కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నా. అయితే ముచ్చట ఏంటంటే బజ్జీల పిండి అంటున్నా. సోడా కొంచెం సోడా వేస్తే పూరీలు కొంచెం పొంగుతాయి. కొంచెం ఇంత బజ్జీల సోడా ఎత్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? పూరీలా రొట్టెలా? తర్వాత బజ్జీల సోడా వేసుకుంటాను. ఏంది రొట్టెల బజ్జీల సోడా వేసుకుంటాను. మనం ఎప్పుడో అన్నారు చికెన్ ఉన్న పూరి ఛాలెంజ్ చేయరని, కానీ మనం చేయకపోతే చేద్దాం. చికెన్ తింటే పడతలేదు. రేపు చేద్దాం. ఇగో ఎన్నడుస్తుందో ఇవంటే మంచం కొనుకొచ్చి మంచిగా 15 రోజులకు ఎక్కువ అవుతుంది. ఇవాళ దానికి బలం వచ్చింది. ఇవాళ నాన్న నేర్తావా? మబ్బత్తుంది మరి మళ్ళా నేర్తాను మబ్బత్తాను కానీ మా అమ్మగారు పెట్టారు మంచం వచ్చి. ఏంది? మా అత్తగారు 2 పెట్టారు, 3 ఇచ్చారు. మా అమ్మగారు 1 ఇచ్చారు. నవర్ను కూడా మొక్కుతారా? ఒకటి ఇక్కడ పెట్టిండి, ఒకటి పట్టుకొని పోతుండు. ఇంక నేనైతే ఇక్కడ ఉల్లిగడ్డలు కోసినారు అడి పెట్టిన. జాను చూపెట్టమంటారా? ఆగో వీడియో తీయే మమ్మల్ని కొంత తానా అంటే ఎంత ఇవ్వంటావు పేమెంట్? ఎంత మీకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎంత అనుకుంటున్నావు చెప్పాలి. మనకు ఎక్స్పెక్ట్లుగా ఇంగ్లీష్ అంటే రాదు కానీ పేమెంటా? పైసలా? చిల్లర 20 రూపాయలా? 20,000 చెయ్యకుర్రి. మాకు సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఫాలో అయ్యేటోళ్ళు ఉన్నారు. ఇటు చూడాలి. అంత మీదే దయ, మీ దయతోటే ఇట్లుంటున్నాం. ధన్యవాదాలు. ఫేసులు చూపించాలి. ఇంకా లడ్డు పిల్లని ఇటు తీసుకురావు. మాకు ఇంటి పక్కన లడ్డు పిల్ల ఉంది. లడ్డు అక్కడ ఉన్నారు. వాళ్ళ బాబాయ్ మంచం ఎత్తున్నా అని ఇలా వాన మొగులు వస్తుంది. వాళ్ళు వచ్చి కూడా అంటారు చెప్పుర్రి. వీళ్ళు వచ్చి కూడా అంటారు ఇలా మబ్బత్తుంది. ఇక మా చిన్న లడ్డు పిండి ఉయ్యను అల్ల వాళ్ళు వీడియో ఇంట్లో ఓలు కాదు. మంచం అయితే ఎత్తుండి ఇక బావా. ఈ మంచం మరి ఇలా అవుతుందా కాదో కూడా మీకు వీడియో పెడితే చూడుర్రి. కొత్త మంచం ఇగో ఇక మాకు ఇదే ఆట. ఇగో ఈమెతోటి ఆట పొద్దున్న దాకా. ఇంకొకటి అవుతుంది. ఏం గుంజుతో ఫస్ట్ వేయాలి. వస్తుందా అని మంచిగా వస్తుందా? వెళ్తాను. నవరు నేస్తే ఎంతమంది వచ్చారు? గ్యాంగ్ అంత దిగింది.
ఫెయిల్ అయిందా? చూపించిన అప్పుడే చూపించిన లడ్డు పిల్లలు ఫెయిల్ అయిందా పాస్ అయిందా దాన్ని? గడ్డలు ఇవన్నీ కోసరాయని జాన్ అయితే తనకు టైంలో నిర్దవేయండి పడుకొని కూర అన్నం అయినాక లేపుతా అయితే వండుతున్నా. చెల్ల పడుకుంది, అది లేచే వరకు కూర రెడీ చేస్తే తినిపోతుంది. మళ్ళీ అమ్మ అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తుంది, చెల్లని రమ్మానని. ఇక అన్నం కూర అయినాక తినస్తుంది అని చెప్పిన. కొంచెం ఎందుకు అది ప్రేమ ఉంటే అది ఎంత ఇబ్బంది అయినా మంచిదే కానీ చెయ్యాలని అనిపిస్తుంది. ఇక మా చెల్ల కోసం అయితే ఇప్పుడైతే కోడిగుడ్ల కూర అయితే వండుతున్నా. ఎందుకంటే చిన్నప్పటి దానికి నాకేది కావాలన్నా అది కొనిస్తుంది. నేను చిన్నదాన్ని తిరుగుంటా, అది పెద్దది ఇంటికి పెద్దదాన్ని తిరు అది ఉంటుంది. అందుకే మా చెల్ల కోసం అయితే ఇప్పుడు కూర వండుతున్నా. ఇక పూరీలు చేస్తా. కూర అయితే ఇక రెడీ చేస్తున్నా. ఎగ్స్ వేసి ఇక రెడీ చేసినాక ఇక బావ అక్కడ ఏం చెప్తుండో చూద్దాం. కింద అయిపోయింది, మళ్ళీ మీదికి లావట్టినా మంచాన్ని. కరెక్ట్ వస్తుందా? తిరమర వస్తుందా? కరెక్టేనా ఇది? తిరమర కాదు ఇది? ఏమో చేస్తున్నా. ఇక అది మళ్ళీ మా బాపును మా మామ వచ్చి మంచాన్ని అబ్జర్వ్ చేస్తారు. నా అల్లుడు ఎట్లా చేసిండే మా మామ నా కొడుకు ఎట్లా అల్లిండాని వాళ్ళిద్దరు వచ్చి చూస్తారు ఈ మంచాన్ని. ఇంకా నేను అవర్ నేర్తుందా? చిన్నప్పుడు నేర్చినావు, ఇప్పుడే నేర్తున్నా. ఏమో అయింది నవ్వుతుడు. వాళ్ళు వచ్చిర్రు చూసిర్రా మా మంచానికి. నిన్ను దిగాము మేము. వాళ్ళు వచ్చిర్రు, మా బాపు వచ్చిండు. మా బాపు కళ వచ్చిండట. మా బాపు ఫోన్ చేసిండో మరి చేయలేదో తెలియదు కానీ మా బాపు వచ్చి అయితే తీర్థుని మంచానికి మొన్న అంటే కదండి బాబు కోటర్ పోయించు అని పోయిస్తారు అన్నాడా? పోయిస్తారటనా? ఇంట్లో కూర్చోలేదు. నువ్వు కరెక్ట్గానే వేసినావు. బాప వచ్చి మళ్ళీ కరెక్ట్ అన్నాడా? నైట్ అయిపోయింది. ఇక జాన్ అయితే ఇలా మా ఇంటికానే ఉంటుందట. వాడు పెద్ద బిడ్డకైతే సకల సంతోషం. మా వీడియోలో ముఖం చూపించావా? వాడిని పేమెంట్ ఇస్తారా చూపిస్తావు కానీ పేమెంట్ ఇవ్వకుండా చూపించవేంది? అబ్బా స్టైలు గిడి చూడాలి. అయితే చిన్నగా ఏంటి చెప్పు, నీకేం చేసిన నేను చెప్పేయ్యల్లా. నువ్వు మంచిగా మాట్లాడాలి. బిర్యానీ చెయ్యగాని నువ్వు ఎట్లా చేసినా నేను నిన్ను విడిచి పెట్టగానే చెప్పు. ఫ్రెండ్స్ ఇలా మా అమ్మను మొత్తం ఆగం చేసిన. మా అమ్మ చెప్తుంది నా బాధ, మమ్మీ చెప్పే ఏం చేయమంటావు. ఫ్రెండ్స్ ఆమెకు చాలా హెల్త్ మంచిగా లేక జ్వరం వచ్చింది, మన భాషలో చెప్పాలి. అన్నాక మరి కోవిడ్ ఇక్కడ బాగా దగ్గడొస్తాను అంటే ఇక కొంచెం పొలాల దగ్గర ఉన్నాయి కదా, మీరు సుతం చూస్తారు కానీ నేనేం చెప్పలేదు. కానీ ఇలా నీకోసం నేను ఏమేం చేసిన చెప్పు ప్రేమ కొద్ది. పూరి, ఇంకా ఎగ్, చికెను, బగారా రైస్, బిర్యానీ ఇవన్నీ వేసింది. కానీ నాకు ఏంటంటే నేను ఎట్లనంటే ఒకటికే చేస్తా స్పాట్లో ఒకటేసారి నాకు ఫీవర్ వస్తుంది. ఇలా మార్నింగ్ నుంచి ఫుల్ కడుపు నొప్పి, వామిటింగ్, అస్సలు అందుకనే ఇట్లున్నా పిసపిస్ ఉన్నా. లేకపోతే మనం వీడియోలో కట్టే ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. రంగంలోకి దిగలే అన్నట్టు. దిగిన తర్వాత ఇంకా వేరే ఉంటుంది. ఇలా ఒక్కటే రోజు ఇక కొంచెం వీడియో నా వీడియో మస్తు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి చెప్పు థ్యాంక్ యూ సో మచ్ అని. మమతక్కది సో మచ్ అందరికి మీ దీవెన తోటి అందరి దీవెన. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా, ఎన్నిసార్లు మీకు ఎన్ని చెప్పినా కూడా తక్కువనే. ఎందుకంటే ఎక్కడో ఉన్న మేము మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి నాతో పాటు మమతక్కని సపోర్ట్ చేసి ఏం తెలియని దాన్ని ఇంత ముందు తీసుకోవచ్చు. మమతక్క అసలు నాకు చెప్పకుండా తన సొంతంగా షార్ట్స్ పెడుతుంది, వీడియో ఎడిటింగ్ చేస్తుంది, వ్లాగ్స్ చేసుకుని. అసలు నేను మమతకి ఏం కూడా చెప్తలేను. మీరు అంటే నేనే చెప్తున్నా వచ్చని బయట
నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటారు ఫ్రెండ్స్ అట్లా, కానీ నాకు అసలు నేను మమత కొంచెం కూడా హెల్ప్ చేస్తలేను. ఛానల్ పెట్టినాక ఎంత ఇరిటేషన్ ఉంటుందో, ఎంత కష్టపెట్టుకుంటుందో అమ్మ నిజం ఘోరంగా అనిపిస్తుంది నాకు. ఇగో పోతా పొద్దుల అంటే పొద్దున నాకు వీలు కాదు, పోను అస్సలు ముట్ట. పిల్లలను స్కూల్కి రెడీ చేసి వాళ్ళని తోలేసినాక ఇక కూర్చుంటే నావ తలకాయ పని చేస్తా. మా చెల్లె ఎడిటింగ్ చేస్తే గింత ఇబ్బంది ఉంటుందా, మా చెల్లెని నేను దాన్ని లొల్లి పెడుతున్నా, నువ్వేం పని చేస్తలేవు అని లొల్లి పెడుతున్నా అని అనుకున్నా. జోన నాకు చేతి గుంజుతున్నాయి, తలకాయ నొత్తుంది అన్ని అంటున్నా. అక్క గట్నే ఉంటుంది, ఏం కాదు ఇబ్బంది పడకు అని అంటుంది. అంటే ఓన్లీ మా చెల్లె సపోర్టు, ఎంత దూరం పోయినా ఏడికైనా దీని సపోర్టు, దీని ప్రేమ, దీని ఏమంటారు ఇంకా చాలా ప్రేమ. అద్దే పిచ్చిదాన ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ. ఎమోషన్గా వెళ్ళిపోను. ఆ గురి నేను ముందరికి అత్త మా చెల్లె ముంగడికి బాగా వండుతాడట చికెన్. వండుతావా? నిద్రపోతున్నా మరి నేను వండుతా వీడియోది. వాళ్ళు వాళ్ళు తీయరట, ఓపికలేదట వాళ్ళకు. తీస్తావా? ఏమైంది డల్గా ఉన్నావు? ఇంకా నేను ఇంత పొయ్యి అంటే పెట్టినాక ఇక బావనైతే అటు పోతుంది, మళ్ళీ దాన్ని కడుక్కుంటాడు కొంచెంసేపు. కొంచెం పెద్ద దాంట్లో వండుదామా? మిరపకాయలు వేసి ఒక ఇంత దూరం ఉరికొస్తుంది బావ. చేతి వంటనైతే సూపర్ ఉంటుంది. అన్ని ఎత్తుండు.